హాయ్ అందరికీ, సూపర్ టేస్టీ టొమాటో పచ్చడి చేసేద్దాం రండి. ముందుగా 1 కిలో టొమాటోస్ని తీసుకొని వాటిని వాష్ చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ టొమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఈ టొమాటోస్ అన్నిటిని అందులో వేసేసి తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసి మొత్తం ఒకసారి కంప్లీట్గా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు పక్కనే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని థిక్ జ్యూస్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. అలానే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మెంతులు ఆవాలు సపరేట్గా మనం పౌడర్ చేసి పెట్టుకొని టమాటోస్ ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టామరిన్ జ్యూస్ని వేసేసి బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతు పొడి, ఆవు పొడి, అలానే ఒక 8 to 10 టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో శనగపప్పు అలానే మినపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు అలానే ఇంగువ కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పికిల్లో వేసేసి కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ టమాటో పికిల్ రెడీ. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 2 to 3 వీక్స్ వరకు పాడవకుండా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.